వెల్కమ్ టు డే 1 ఆఫ్ అవర్ ట్రిప్. ఇది వచ్చేసి మా ఎయిర్బిఎన్బి. లాస్ట్ వీడియోలో 250 మైల్స్ కార్ జర్నీ చేసి ఎక్కడికో వెళ్ళామని చెప్పాను కదా. మేము వెళ్ళింది మయామికి. ఫస్ట్ మేము వెళ్ళింది ఎవర్ గ్లేడ్స్ ఎయిర్ బోట్ రైడ్ కి. మా బోట్ రైడ్ కన్నా ముందు ఒక పర్సన్ పైథాన్ అండ్ అలిగేటర్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాడు. మనకి ఇష్టమైతే ఆ స్నేక్ ని మనకు కూడా ఇస్తా అన్నాడు, కానీ ఎవరు ధైర్యం చేయలేదు. అలిగేటర్ ని మాత్రం అందరం టచ్ చేసాము. Just under 15 feet long. As I said, Chanel here is 3 years old. Now, typically, they will stay with their mothers for that first 3 years. After the second year, their mother will start to push them away as she's getting ready to lay an egg. ఆ తర్వాత మా ఎయిర్ బోట్ జర్నీ అయితే స్టార్ట్ అవుతుంది. చిన్న లేక్ లా ఉంది, దానిలో తీసుకెళ్తారు. అక్కడ ఉండే బర్డ్స్ గురించి, అలిగేటర్స్ గురించి, ట్రీస్ గురించి, ఇవి ఎప్పటి నుంచి ఉన్నాయి అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఒక 1 hour రైడ్ ఉంటుంది మొత్తం. And it's the slowest moving river in the United States. Only as we see out here are girls. There's usually one male alligator within a territory. This territory spans about a quarter-mile radius of wherever. ఆ రోజు ఈవినింగ్ మాకు మిలీనియర్ క్రూజ్ రైడ్ ఉన్నింది. ఆ రైడ్ కన్నా ముందు బీచ్ పక్కన ఈ షాప్స్ అన్ని ఇలా తిరుగుతూ ఎక్స్ప్లోర్ చేసాము. ఈ రైడ్ కూడా మొత్తం 90 minutes ఉంటుంది. సో కొంతమంది ఫేమస్ పర్సనాలిటీస్ అందరూ ఇక్కడ హౌసెస్ కట్టుకొని ఉంటారు కదా, వాళ్ళ హౌసెస్ అన్ని మనకు చూపిస్తారు. రో హౌసెస్ లాగా ఉంటాయి, చాలా బాగుంటాయి హౌసెస్ అన్ని. అవి చూపిస్తారు అండ్ ఒకేసారి సన్సెట్ చూపించేసి తీసుకొస్తారు. 8-8:30 మధ్యలో సన్సెట్ అవుతుంది. ఇది మా డే 1 ఇన్ మియామి ట్రిప్. డే 2 ఏం చేసాము నెక్స్ట్ వీడియోలో చెప్తాను. Soy su guía por hoy. We also have Elvis and Joan at the bar.